పద్మశాలి మన కీర్తిశేషులు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు 2012 26న స్వర్గీయులైనారు. వారి ఆత్మశాంతి కోసము మా కొండల బాపూజీ అభివృద్ధి కమిటీ వారు ఇక్కడ వచ్చి వారికి నివాళులు అర్పించినాము. మరియు వాళ్ళు నైజాం నిరంకుశ పాలనలో అతను చురుకుగా పనిచేసి మన స్వాతంత్రం తీసుకొచ్చినప్పుడు తన ఇది చేసిండు. 2012లో చనిపోయింది, కానీ 14లో తెలంగాణ వచ్చింది 2014లో. మరియు వారు నైజాం ప్రభుత్వంకు వ్యతిరేకంగా పనిచేసి మన పద్మశాలికి ఎనలేని పేరు తీసుకొచ్చిండు. తన 2015 27న వాంకిడి గ్రామంలో జన్మించినారు, ఆదిలాబాద్ జిల్లాలో. మరియు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు మన చేనేత దానికి ఎనలేని ఇది తీసుకొచ్చినారు. తన పెద్ద పేరు తీసుకొచ్చి మన పద్మశాలకు వెన్నంటి వాళ్ళుగా ఉన్నారు. వారిని ఎన్నడూ కూడా మర్చిపోకుండా ఉండాలని మేము ఇది చేస్తున్నాము. వారి యొక్క సేవలని గుర్తించుకుంటూ ఈరోజు మేము వాళ్ళకి నివాళులు అర్పించినాము. కొండ లక్ష్మణ్ బాపూజీ తరఫున జై పద్మశాలి, జై మార్కండే. జై కొండ లక్ష్మణ్ బాపూజీ, జై మార్కండే, జై పద్మశాలి. నేడు కీర్తిశేషులు కొండ లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి పురస్కరించుకొని మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా వారికి ఘనంగా నివాళులు అర్పించితిమి. వారు కొండ లక్ష్మణ్ బాపూజీ అమర్ హై, వారు ఎప్పటికీ మా మనసులో ఉంటాడు. ఎందుకంటే మా కులానికి చాలా సేవలు చేశాడు. అదే బీసీ వర్గానికి కూడా చాలా సేవలు చేశాడు. అదేవిధంగా వారు మన తెలంగాణ కోసం ఎనలేని పాటుపడ్డాడు. కానీ వారి భాగ్యం లేదు. వారు పాటుపడ్డ పిదప మనకు తెలంగాణ రావడం జరిగింది. కాబట్టి వారి దురదృష్టకరము. వారి ఆశయాలను ఎల్లప్పుడూ మా పద్మశాలి కుల సోదరులందరూ పాటిస్తూ వారికి స్ఫూర్తిగా నిలుస్తామని కూడా మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా నేడు నివాళులు అర్పిస్తూ మీకు తెలుపుకుంటున్నాం. జై మార్కండేయ, జై పద్మశాలి. జై పద్మశాలి. ఈరోజు కొండ లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతిని నిజామాబాద్ పట్టణంలోని వినాయక్ నగర్ చౌరస్తాలో ఉన్నటువంటి విగ్రహానికి నిజామాబాద్లో ఉన్నటువంటి పద్మశాలి సోదరులందరూ వచ్చి పెద్ద ఎత్తున ఈ యొక్క మన కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి నిజామాబాద్ నలుమూలలో ఉన్నటువంటి పద్మశాలి మిత్రులందరూ వచ్చి ఈ యొక్క మన బాపూజీ గురించి కొనియాడడం జరిగింది. అలాగే మన యొక్క నిజామాబాద్లో ఏదైతే కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని స్థాపించిన వారి కమిటీ వారి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకనగా పద్మశాలీల గురించి వారందరూ వినాయక్ నగర్లో ఉన్నటువంటి తర్పా సంఘ సభ్యులందరూ కూడా ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసినారు వారికి కూడా. ఎందుకంటే మన బాపూజీ గారి గురించి వారు ఇక ముందు ఉన్నటువంటి వారికి కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ బాట నడవాలని చెప్పి వారు ముందు చూపుతో వారు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి నిజామాబాద్లో ఉన్నటువంటి వినాయక తరఫు వారి సభ్యులందరికీ కుల సభ్యులందరికీ మా యొక్క కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే నిజామాబాద్ మన తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మన కొండ లక్ష్మణ్ బాపూజీ పేరును హ్యాండ్లూమ్ టెక్స్టైల్కు పెట్టినందుకు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే తెలంగాణ వచ్చిన పట్టణాల్లో వచ్చిన తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు మన కొండ లక్ష్మణ్ బాపూజీని వారిని గుర్తించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వారికి పేరున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి ఏదైతే వారి పెద్దలందరికీ కూడా ఈ మన యొక్క ఈరవత్రి అనిల్ గారు కూడా ఈ యొక్క సహకారం చేశారు. దీనికి పేరు పెట్టడానికి హ్యాండ్లూమ్ టెక్స్టైల్కు వారికి కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 27వ తారీఖు నాడు జయంతి ఉత్సవం ఉన్నది కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున 27వ తారీఖున వచ్చి ఒక కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతిని కూడా పెద్ద ఎత్తున జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ జై మార్కండేయ, జై పద్మశాలి. మయోధి తెలంగాణ వాది, రాష్ట్ర తెలంగాణ కోసం పూర్తి స్థాయిలో త్యాగం చేసిన మహానాయకుడు, బీసీ నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా వారికి దోహాలు సమర్పిస్తూ రాష్ట్రానికి తను చేసిన సేవలు, మన రాష్ట్రానికి పాటుపడ్డ తన కృషి ఎన్నవేళ అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈరోజు బీసీ నాయకులందరూ తనను హృదయంలో ఉంచుకొని తన ఆ జోహార్లు ఆపిస్తున్నారు. మరి అలాంటి పెద్ద మహానాయకుని తను చివరి వరకు కూడా చివరి వరకు తెలంగాణ సాధన కోసం ఢిల్లీలో పోయి తను 15 రోజుల ముందు చనిపోతున్నప్పుడు కూడా సత్యాగ్రహం చేసిన మహనీయుడు. అలాంటి మహనీయుని ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి నాయకులకు ఉందని తెలియజేస్తూ
చేస్తూ ప్రతి జిల్లా ఒక జిల్లాలో కొండలక్ష్మణ బాపూజీ గారి పేరు పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. మరి తను కూడా ప్రతి గ్రామాల్లో కానీ ప్రతి మండలాల్లో కానీ కొండలక్ష్మణ బాబు విగ్రహాలకు వాళ్ళు ఆ అవకాశం ఇవ్వవలసిందిగా మన వీడియో ముఖంగా నేను తెలియజేస్తాను. కొండ లక్ష్మణ బాపూజీ గారి 12వ వర్ధంతి సందర్భంగా నగర పద్మశాలి సంఘం, జిల్లా పద్మశాలి సంఘం, ఇతర అసోసియేషన్ల ద్వారా ఈ రోజున వినాయక నగర్లోని వారి విగ్రహానికి పూలమాలేసి వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. మరి బాపూజీ గారు ఏదైతే తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కావచ్చు, అదే తెలంగాణ తర్వాత వచ్చినటువంటి అనేక ఉద్యమాలు కావచ్చు, అనేక పాత్ర గణనీయమైనది. మరి చివరి వరకు తెలంగాణ రాష్ట్రం ఏకైక లక్ష్యంగా పనిచేయడం జరిగింది. మొదటి దశ తెలంగాణ ఉద్యమం కావచ్చు, లేదా రెండవ దశ తెలంగాణ ఉద్యమం, చివరి దశ తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఏదేమైనప్పటికీ వారి కళ తెలంగాణ ఏర్పాటు ఏకైక లక్ష్యంతో పనిచేయడం జరిగింది. వారి ఇంట అనేక మంది ప్రజలు వారికి మద్దతుగా వారి ఆశయాలకు అనుగుణంగా అందరూ వారితో కలిసి పనిచేసినటువంటి మాకు అవకాశం కలిగినందుకు మాకు చాలా సంతోషం. మరి ఈ సందర్భంగా వారికి ఈ సంఘాల తరఫున వారికి ఘనంగా నివాళిస్తూ వారి ఆశయాలు ముందుకు తీసుకునే కోసము మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తాం. సార్ బాపూజీ గారి వర్ధంతి 12వ వర్ధంతి కావున ఆయనకు మనము పద్మశాలి జిల్లా పద్మశాలి సంఘము, నగర పద్మశాలి సంఘం ప్రముఖులందరూ వచ్చి నివాళులు అర్పించడం జరిగింది, మరియు జోహార్లు అర్పించడం జరిగింది. కాబట్టి ఆయన ఆశయాలను మనం చెప్పుకోవాలంటే మరి మన భారతదేశంలోనే అంత గొప్ప వ్యక్తి లేడు, త్యాగశీలి. ఆయనకు చెప్పాలంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందడుగే ఉంటుంది. తెలంగాణ కొరకు కృషి చేసిన ప్రథమ పౌరుడు కూడా ఆయనని, రాజీనామా తన మంత్రి పదవి కూడా రాజీనామా చేసిన పౌరుడు ఆయనే. కాబట్టి ఆయనను మనమందరము పద్మశాలీలే కాక బీసీ కులస్తులందరూ కూడా ఆయనను ఎల్లవేళలా స్మరించుకొని ఆయన ఆశయాలను కొనసాగించాలని చెప్పి మరి వేదిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు జిల్లా పద్మశాలి సంఘం, నగర పద్మశాలి సంఘం మరియు తర్ప సంఘాల అధ్యక్షుల సభ్యుల సహా అందరి మధ్యన శ్రీ ఆచార్య కొండ లక్ష్మణ బాపూజీ పద్మశాలి గారి 12వ వర్ధంతి ఘనంగా పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించడం జరిగింది. కొండ లక్ష్మణ బాపూజీ గురించి చెప్పుకుంటే చాలా పెద్ద చరిత్ర. తెలంగాణ కోసం 50 ఏళ్ల క్రితమే తన మంత్రి పదవిని, ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసి తెలంగాణ కోసం ఒక పదవి కూడా ముట్టకుండా చనిపోయే వరకు కూడా తెలంగాణ కోసం పోరాడి ఢిల్లీలో జంతర్ మంతర్లో అమర నిరాదీక్షలు పూనుకొని చిట్ట చివరిగా ఆయన సెప్టెంబర్ 21 తారీఖు నాడు 12 సంవత్సరాల క్రితం చనిపోవడం జరిగింది. తెలంగాణని చూడకుండా పోయిన వ్యక్తి. మా పద్మశాలి సమాజం తరపున అంత పెద్ద నాయకుడు ఉన్నాడంటే బాపూజీ అంటే గాంధీ తర్వాత తినకే బాపూజీ అని పేరు వచ్చింది. ఆచార్య కొండ లక్ష్మణ బాపూజీ అంటే సామాన్యుడు కాదు, పెద్ద మనిషి. ఇప్పటికీ మన పద్మశాలి కుల బాంధవులందరూ, ప్రభుత్వం అందరూ ఆయనకు రుణపడి ఆయన పేరును ఎల్లవేళలా చాటి చెప్పుతూ ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేయాలని చెప్పి ఈ సభాముఖంగా, పత్రికాముఖంగా, మీడియా ముఖంగా మీకు అందరూ తెలియపరుస్తున్నాను. అలాగే ప్రభుత్వానికి విన్నపము, కొండ లక్ష్మణ బాపూజీ పేరు మీద ఇతని జిల్లాకు పేరు పెడితే బాగుంటుందని చెప్పి, ఆయన పుట్టింది ఆదిలాబాద్ జిల్లా వాంకిల్లో కాబట్టి ఆదిలాబాద్ జిల్లాకు కానీ నిర్మల్ జిల్లాకు కానీ ఆయన పేరు పెడితే బాగుంటుందని చెప్పి ఈ మీడియా ముందు మేము తెలియపరుస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై మార్కండే.